ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2. పార్ట్ 1 చూడకపోతే వెళ్ళి చూసేసేయండి. ఐ ట్యాగ్ హియర్. సో చెప్పాను కదా ఫ్లవర్స్ తీసుకురావడానికి వెళ్ళామని చెప్పేసి. సో యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు తీసుకున్నారు, బట్ కొన్ని ఫ్లవర్స్ మాకు మిస్సింగ్ అనిపించింది. సో నేను మల్లిక ఇంకా వెళ్ళి తీసుకొచ్చామన్నమాట. సో ఇంకా 2-3 అరౌండ్ ఆ టైంకి అయితే బతుకమ్మ ఇంకా చేయడం స్టార్ట్ చేసేసాం అనమాట. నేను మల్లిక మమ్మీ అక్క అందరం కలిసి ఇంకా చేసేసాము. అండ్ దిస్ వాస్ మై అవుట్ఫిట్. ఇంకా ఫెస్టివల్ అన్నప్పుడు శారీ కట్టుకోవాలి కదా, సో ఇంకా శారీ కట్టుకున్నాను. యాక్చువల్లీ ఈసారి చాలా సింపుల్గా రెడీ అయ్యాం అనమాట, బికాస్ నాకు అంత ఓపిక లేకుండే. సో అండ్ ఇంకా అక్క వాళ్ళు కూడా ఇలా రెడీ అయిపోయారనమాట. అండ్ ఎవ్రీ ఇయర్ బతుకమ్మ అంటే నాకు ఒక న్యూ కైండ్ ఆఫ్ అనిపిస్తుంది అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ బతుకమ్మ వస్తుంది, బట్ నాకు ఎందుకు బతుకమ్మ ఎవ్రీ ఇయర్ స్పెషల్గా అనిపిస్తుంది అనమాట. బికాజ్ అట్ దట్ టైమే అందరం కలిసి ఉంటాం కదా, అందరం కలిసి ఆడతాం కదా. సో అది నాకు చాలా ఇష్టం అనమాట. సో ఫస్ట్ మా ఇంటి దగ్గర ఆడాము, అండ్ దెన్ వెళ్ళి టెంపుల్లో కూడా మేము ఆడామన్నమాట. సో ఇంకా అన్నీ చాలా క్లిప్పింగ్స్ ఉన్నాయి, బట్ ఐ కాంట్ కీప్ 1 minute. సో అలా ఉందన్నమాట. నాకు నచ్చిన క్లిప్పింగ్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో అలా అయితే బతుకమ్మ నేను సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అండ్ ఈసారి దసరా సెలబ్రేట్ చేసుకున్నారు?